మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు నషాముక్త్ భారత్ నినాదంతో వారణాసి వేదికగా రేపటి నుంచి ప్రత్యేక సదస్సును కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. యువతను మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి విముక్తి చేసి దేశ నిర్మాణంలో వారి పాత్రను బలోపేతం చేసే దిశగా ఈ సదస్సు జరగనుంది. వివరాలు చూద్దాం. మాదక ద్రవ్యాలు ఒక నిశ్శబ్ద శత్రువులా వ్యక్తులను, కుటుంబాలను, సమాజాన్ని నాశనం చేస్తున్నాయి. ఇవి కేవలం వ్యసనంతోనే ఆగవు. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా దీర్ఘకాలిక నష్టాన్ని కలిగిస్తాయి. భారతదేశంలో 65% మంది 35 ఏళ్లలోపు వయసు గల యువతే ఉన్నారు. ఈ యువశక్తి వికసిత్ భారత్ లక్ష్యానికి మూలస్తంభం. కానీ మాదక ద్రవ్యాలు వీరి శక్తిని, లక్ష్యాన్ని హరిస్తున్నాయి. బలహీనంగా ఆలోచిస్తే బలహీనులవుతారు, బలంగా ఆలోచిస్తే బలవంతులవుతారు అని స్వామి వివేకానంద యువతకు ఇచ్చిన సందేశం. ఈ స్ఫూర్తితోనే యువతను హానికరమైన అలవాట్ల నుంచి దూరంగా ఉంచేందుకు 2020 ఆగస్టు 15న కేంద్రం నషాముక్త అభియాన్కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే వారణాసిలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు యూత్ స్పిరిచువల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్ థీమ్ నషాముక్త యువ్ ఫర్ వికసిత్ భారత్. యువతను వ్యసనం నుంచి విముక్తి చేసి దేశ నిర్మాణంలో వారి పాత్రను బలోపేతం చేయడం దీని లక్ష్యం. సదస్సులో భాగంగా కేంద్ర వైద్యారోగ్య శాఖ, సామాజిక న్యాయం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలతో పాటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎయిమ్స్, 100కు పైగా ఆధ్యాత్మిక సంస్థల యువజన విభాగాలు పాల్గొంటాయి. ఈ సమావేశం ద్వారా కాశీ డిక్లరేషన్ పేరిట జాతీయ ప్రణాళికను విడుదల చేయనున్నారు. ఈ ప్రణాళిక ద్వారా యువత నాయకత్వంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఒక బలమైన ఉద్యమం రూపొందనుంది. 2026లో జరిగే వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్లో ఈ ప్రణాళిక పురోగతిని సమీక్షిస్తారు. నషాముక్త్ భారత్ అభియాన్ కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇది ప్రజా ఉద్యమం. ప్రతి పౌరుడు, ముఖ్యంగా యువత ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాలి. నషాముక్త్ భారత్ అభియాన్ పోర్టల్లో నషాముక్త్ భారత్ కోసం యువత, పౌరులు వాలంటీర్లుగా చేరి అవగాహన కార్యక్రమాల్లో భాగం కావాలని కేంద్రం పిలుపునిస్తోంది. మాదక ద్రవ్యాల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే స్థానిక అధికారులకు తెలపాలని పేర్కొంది. నషాముక్త్ భారత్ అభియాన్ యాప్ ద్వారా కార్యక్రమాలు, సమాచారం, సహాయం అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. మాదక ద్రవ్యాలపై జీరో టాలరెన్స్ విధానంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. అందులో భాగంగా నషాముక్త్ భారత్ అభియాన్ ద్వారా ఇప్పటి వరకు 16.5 కోట్ల మందికి కేంద్రం మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించింది. 27.76 లక్షల మంది చికిత్స, పునరావాసం పొందారు. దేశవ్యాప్తంగా 730 ఉచిత పునరావాస కేంద్రాలు, 342 ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ సెంటర్స్, 83 డిస్ట్రిక్ట్ డి అడిక్షన్ సెంటర్స్ పనిచేస్తున్నాయి. వారణాసి వేదికగా జరుగుతున్న యూత్ స్పిరిచువల్ సమ్మిట్ కేవలం ఒక కార్యక్రమం కాదు, ఇది ఒక జాతీయ ఉద్యమం. యువత శక్తిని సరైన దిశలో మలచి మాదక ద్రవ్యాలు లేని ఆరోగ్యకరమైన భారతాన్ని నిర్మించేందుకు ఇది ఒక ముందడుగు. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగం కావాలని కోరుకుందాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.